టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో దడక్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్కి ఇక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా సరే ఏడాదికి 1-2 సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగానే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ సంగతి పక్కన పెడితే జాన్వీ గత ఏడాది దేవర సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్గా బిగ్ సక్సెస్ను అందుకోలేకపోయిన జాన్వీ ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. దేవర సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా నటించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న జాన్వీ లక్ మామూలుగా లేదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన కూడా నటించే ఛాన్స్ ఈ బ్యూటీ దక్కించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించిన బన్నీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమవుతుందన్న కారణంగా ఈ గ్యాప్లో అట్లీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ఏది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియదు, కానీ అట్లీ ప్రాజెక్ట్ లైనప్లో ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంతో మెయిన్ హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఎంపిక చేశారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే నిజమైతే వరుసగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్గా జాన్వీ కపూర్ నిలవనుంది. నిజానికి టాలీవుడ్లో ఎంట్రీకి ముందు నుంచే జాన్వీకి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో తెలుగు సినిమాలు చేయాలని కోరుకున్నారు. ఆమె ఖాతాలో మరొక 2 హిట్లు పడితే మాత్రం తెలుగులో కొన్నేళ్ల పాటు క్రేజీ ఆఫర్స్తో రాణించే అవకాశం ఉంది. చూద్దాం మరి అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో.